హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఓవరాల్ రివ్యూ అయితే చూద్దాం. సో క్వశ్చన్స్ వచ్చేసరికి సిరీస్లో నుంచి 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అలాగే సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఒక క్వశ్చన్ వచ్చేసరికి నార్త్ సైడ్ ఫేస్ చేసి అలాగా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. తర్వాత సర్కిల్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇమేజ్ సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. తర్వాత లెటర్ సిరీస్లో నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్లో నుంచి లెటర్స్తో ఆప్షన్ ఏది ఫామ్ అవుతుందని అడిగాడు. ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అనే వర్డ్ నుంచి గౌట్ అనే లెటర్ ఫామ్ అవుతుంది. ఇలా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. గౌట్ అనే ఆప్షన్స్లో నుంచి జీఓవిటీ అనే గవర్నమెంట్లో కూడా ఉంది. ఇలా చూసుకొని మనం పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక క్వశ్చన్లో వచ్చేసరికి ఇంకొక వర్డ్ అనేది ఇచ్చి ఫామ్ అనే ఆప్షన్ ఏదో సెలెక్ట్ చేయమన్నాడు. సో ఇలాంటి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. తర్వాత క్లాక్స్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అలాగే క్యాలెండర్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. 2011 క్యాలెండర్కి సేమ్ క్యాలెండర్ ఇయర్ ఏది అని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అలాగే నాకైతే బ్లడ్ రిలేషన్ నుంచి అలాగే సిలాయిజన్ నుంచి డైస్లో నుంచి క్వశ్చన్ అయితే రాలేదు. తర్వాత అనాలజీ నుంచి 2 or 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్ రీజనింగ్ రివ్యూ అయితే. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అర్థమెటిక్లో నుంచి అయితే చూద్దాం. అర్థమెటిక్లో నుంచి టైమ్ అండ్ వర్క్లో నుంచి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్లో నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. అలాగే డిస్కౌంట్స్లో నుంచి 2 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. తర్వాత ఎల్సిఎం ఎస్సిఎఫ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. సింప్లిఫికేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. పర్సంటేజ్లో నుంచి 1 or 2 క్వశ్చన్ అయితే వచ్చింది. మెన్సురేషన్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. మెన్సురేషన్లో నుంచి క్వశ్చన్స్ వచ్చేసరికి రాంబస్లో నుంచి 2 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. సో ఇందులో కూడా యావరేజ్ నుంచి అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే రాలేవు. అలాగే రేషియో ప్రపోర్షన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ రాలే. సో ఇదే అర్థమెటిక్ ఓవరాల్ రివ్యూ. అలాగే అర్థమెటిక్ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మీకు కావాలంటే ఆ కామెంట్లో అర్థమెటిక్ కావాలని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. అలాగే నెక్స్ట్ వీడియోలో అర్థమెటిక్ అండ్ జీకే అలాగే ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. మీకు కావాలంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందరికి అయితే వస్తా.